ఉన్నత విద్యావంతులు చేయాలి, మహిళలకు ఆర్థిక స్వావలంబన తీసుకురావాలి, ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకి సొంతింటి కళను తీసుకురావాలి, మహిళలకి తోడు చేదోడు చేయుత వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ పథకాల ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మార్చాలి, పేదవాడి ఆరోగ్యానికి ప్రభుత్వమే వైద్యం బాధ్యత వహించాలి. అందరూ అమ్మఒడి విద్యాదీవెన విద్యాకానికి మనబడి నాడు నేడు విదేశీ విద్యాదీవెన వసతి దీవెన కార్యక్రమం ద్వారా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చిన విద్యా సంస్కర్త జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు 13 జిల్లాలుంటే అక్కడి నుంచి కేజీ చదువు రావాల్సిన పరిస్థితి ఉండేది. ఈ విధంగా ప్రతి జిల్లాలోని కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మెడికల్ కాలేజీలో వైద్యం అందించడంతో పాటు సంవత్సరానికి 10,000 మందిని ఎలాంటి డొనేషన్ కూడా లేకుండా డాక్టర్లుగా చదివించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ ఒకవైపు చెప్పిన దానికంటే నిన్నగా చెప్పిన సమయానికంటే ముందుగా కూడా చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు పేదల పక్షాన ఎస్సీలు, ఓబీసీలు, నాన్ ముస్లిం మైనార్టీలు నా అని హక్కుని చేర్చుకుని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశంతో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వృద్ధిలోకి రావాలి, అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని వైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక అమ్మఒడి పథకం, ఒక విద్యాదీవెన పథకం, ఒక విద్యాకానికి పథకం, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ అభివృద్ధి లేదు. ఎందుకని లేదని మీ అందరికీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకని లేదంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు బినామీగా నారాయణ టాలెంట్ స్కూల్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ ఎంసెట్ కోచింగ్, నారాయణ ఐఐటి, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్, నారాయణ ట్యూషన్ సెంటర్, ఇలా 3,500 స్కూల్స్ కాలేజీలు పెట్టించి విద్యను వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్కూల్ చేయొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే పూర్తిగా విద్యను ఉచితం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు. ఎందుకంటే విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, చదువు ద్వారా మాత్రమే అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలకపోయినా, నాకు పదవి లేకపోయినా నన్ను వెన్ని తట్టి ప్రోత్సహించి ఈరోజు నిరుపయోగంగా ఉన్న పోర్టు క్రాస్ ప్రాంతంలో రహేజా గ్రూప్ అంటే ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో రహేజ్ ఎన్ఆర్ బిట్మాల్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్, రహేజా ఐటీ టవర్ తీసుకొచ్చి ఈరోజు 15,000 నుంచి 18,000 మంది మన బిడ్డలకి, నిరుద్యోగ యువకులకి పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు ఉపాధి ఉద్యోగాల కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా రేపు 9 నెలల తర్వాత ఈ రోడ్డు అవుతనే మీరు హైవే క్రాస్ చేస్తే ఆ పోర్ట్ హాస్పిటల్లో 15,000 నుంచి 18,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మాల్ తీసుకొచ్చారు, అక్కడ ఒక 2,000 ఉద్యోగాలు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న పెట్టుబడులు వచ్చినాయి, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వస్తున్నాయి. నేను ఒకటే ప్రశ్నిస్తాను, 2014 నుంచి 2019 వరకు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్యేగా ఉన్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన దత్త తండ్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగాల పెట్టుబడి ఒక్కటైనా తీసుకొచ్చాడు ఆయన. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేని అసమర్థుడు. ఈరోజు నాకు పదవి లేకపోయినా 95 సంవత్సరాల లీజుతో పోట ప్రాంతంలో ఇవాళ 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగాలు ఇచ్చే పెట్టుబడులు తీసుకొచ్చాం. అందులో మహిళలకు 5,000 మందికి ఉద్యోగాలు. ఈరోజు 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. అన్ని స్కూల్స్ ని రూపురేఖలు మార్చి 4 స్కూల్స్ ని స్మార్ట్ సిటీ స్కూల్స్ గా అభివృద్ధి చేశాం. నాకు పదవి లేకపోయినా ఆ పెద్ద మనిషి చేసేది చెప్పలేక, చేసేది చెప్పలేక ఈరోజు నోటుకు వచ్చిన విధంగా నాపై ప్రత్యేక హోదా కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని సాధన కోసం ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకుల తరఫున పోరాటం చేస్తున్న నన్ను ఒక రౌడీగా, గూండాగా వర్ణిస్తూ ఈరోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తాను, నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని, మీకు దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? మీలో నిజాయితీ ఉందా? మీలో నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే మీ 2014 నుంచి 2019 వరకు విశాఖపట్నంలో, మన విశాఖపట్నం నియోజకవర్గంలో వచ్చిన పెట్టుబడుల గురించి, జరిగిన అభివృద్ధి గురించి ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. నేను సవాల్ చేస్తున్నాను. అదేవిధంగా
ఈరోజు ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం చేసే పోరాటం, నిరుద్యోగ యువత చేసే పోరాటం, మా ప్రాంత ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం రౌడీజం అయితే నాది రౌడీజమే. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కోసం చేసే పోరాటాలు గూండాయిజం అయితే నాది కూడా గూండాయిజమే. అంటే మీరు ఎక్కడో పక్క ప్రాంతాల నుంచి వలస వచ్చి బీజేపీ పార్టీ పేరు చెప్పి, చంద్రబాబు నాయుడు పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేసి వేలాది కోట్ల రూపాయలు ధనాన్ని అందించి ఈరోజు ధనహంకారంతో, సంస్కారం లేకుండా, ప్రజల మీద మమకారం లేకుండా ఇవాళ నువ్వు ఒక నియంతల ఈరోజు ప్రాంతంలో ఎవరు పోరాటం చేసినా పరిపాలనా నిర్వహణ గురించి వారిని రౌడీలుగా, గుండాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు పదవి ఉన్నా లేకపోయినా నిజాయితీగా మీ కళ్ళ ముందు మీలో ఒక్కడిగా, మీ సోదరుడిగా మీకు అందుబాటులో ఉండి కరోనా కష్టకాలంలో కానీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. 2014-19 ఎన్నికల్లో ఒక మీడియా చర్చాగోష్ఠి జరిగింది. గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ అందరినీ కూడా కూర్చోబెట్టారు. అప్పుడు నన్ను అడిగారు మీరు ఏం చేస్తారని అడిగితే నేను చెప్పాను 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అంటే రోడ్లన్నీ కూడా వైడెన్ చేస్తే పెట్టుబడులు వస్తాయని. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా నిజాయితీగా, నిష్పక్షపాతంగా అమలు చేస్తాం. మూడోది ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఆయన విష్ణుకుమార్ రాజు ఆ రోజు ఇది కొత్తగా వచ్చి నీ పిల్లోడు పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావేమో, ఇక్కడ పెట్టుబడులు అంటే ఎక్కడ భూములు ఉన్నాయన్నట్టు. ఈరోజు చేసి చూపించాం. ఈరోజు చేసి అందుకంటే రహేజా గ్రూప్ అనేది ప్రపంచ దిగ్గజ సంస్థ, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద షాపింగ్ మాల్. రహేజా గ్రూప్ ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు నిస్వార్థంగా ఈరోజు మీకు అందుబాటులో ఉండి చేస్తున్నారు. ఎందుకంటే మీరే కాదు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన నియోజకవర్గంలో ఉన్న ఉపాధి, నిరుద్యోగ యువకుల ఉపాధి కల్పన కోసం, ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం మనందరం కూడా ఈరోజు కథం తొక్కి మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో అందరికీ కూడా మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే ఈ నియోజకవర్గంలో మీ చుట్టాలందరికీ ఈ రోజు నుంచి ఫోన్ చేయడం మొదలు పెట్టండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం.